హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెన్స్డే మార్నింగ్ 5:30 అండి. బట్టలు ఆరవేస్తూనే నిన్న నైట్ మా వాళ్ళు చెప్పిన మెనూ గుర్తుకొచ్చింది. పరిగెట్టుకుంటూ వంటింట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కావాల్సిన గ్రాసరీ అంతా గట్టి మీద పెట్టేశాను. ఫ్రిడ్జ్లోంచి రుబ్బు కూడా తీసేసాను. బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు దిబ్బ రొట్టి, కొబ్బరి చట్నీ అనమాట. పెసరపప్పు, పప్పుల్స్ అనమాట. సౌత్ ఇండియన్ స్పెషల్, మీ అందరికీ తెలిసిందే కదా. పప్పు కొంచెం నానబెట్టేసి ఈ లోపల కొబ్బరికాయల ముక్కలు అయితే చిన్న చిన్న కట్ చేసుకున్నాను. ఇంకా చట్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మజ్జిగ కూడా తోడబెట్టేశానండి. కొంచెం తాలింపు కూడా వేసాను. పల్చగా ఉండాలి అన్నారు చట్నీ. ఇంకా మా అత్తయ్య స్టైల్లో కందిపొడి, కందిపప్పు, శనగపప్పు, ఇంకా పెసరపప్పు, రెడ్ చిల్లీ కొంచెం డ్రై రోస్ట్ చేశాను. చల్లారి లోపల పెసరపప్పు నానిపోయింది, ఉడకడానికి పెట్టేశాను అనమాట. ఇంకా కందిపప్పు కూడా రుబ్బేశాను. హింగు ఇంకా సాల్ట్ వేసిన తర్వాత కందిపొడి అయితే అసలేని రుచి వచ్చేసింది. ఎలా ఉందంటే అప్పుడే వేడిగా ఒక అన్నం తినేద్దామని చెప్పి అనిపించింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసిన తర్వాత పప్పుల్స్ కోసం ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా చింతపండు పులుసులో ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత పెసరపప్పు, పులుసు గుండా, లాస్ట్లో తాలింపు వేసిన తర్వాత పప్పుల్స్ కూడా మంచిగా వాసన వస్తుంటే చాలా బాగుంది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతున్నది. అన్నం విడివిడిగా ఉండమన్నారు, అది కూడా